ఈరోజు నేను చెప్పేటువంటి వాక్య భాగానికి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏదనగా దేవుని నుండి పారిపోవుట వ్యర్థము అనే విషయాన్ని నేను తెలియజేస్తుంది. టైటిల్ని నేను ఇస్తా ఉన్నాను. దేవుని నుండి పారిపోవుట వ్యర్థము అనేటువంటి టైటిల్ని ఈరోజు నా యొక్క ప్రసంగానికి ఇస్తా ఉన్నాను. మనందరం కూడా దేవుని బిడ్డలుగా పిలువబడతా ఉన్నాం. మరి చాలాసార్లు దేవుని చిత్తం ఏంటో మన జీవితాల్లో తెలుసు. దేవుని యొక్క వాక్యము ద్వారా కూడా దేవుని చిత్తం ఏంటో కూడా మన జీవితాలకు తెలుసు. అయినప్పటికీ కూడా చాలాసార్లు దేవుని చిత్తాన్ని చేయడానికి మనసు రానటువంటి వారిగా ఉంటాం. దేవుని యొక్క చిత్తాన్ని హృదయానుసారంగా మనము తృణీకరించేటువంటి వారుగా ఉంటాం. మన ఆలోచనలోనూ తలంపులలోనూ ఉద్దేశాల గుండా దేవుని చిత్తాన్ని తృణీకరించేటువంటి వారుగా ఉంటాం. తర్వాత మన పాదాలు కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళతాయి అనే విషయాన్ని కూడా మనము అర్థము చేసుకోవచ్చు. కాబట్టి దేవుని చిత్తం తెలిసి కూడా కొన్నిసార్లు దేవుని చిత్తం చేయకుండా మనము ఉంటాం. అయితే అంతిమంగా మనం దేవుని చిత్తాన్ని వైపుకు వెళ్ళనప్పటికీ కూడా అంతిమంగా దేవుడు సార్వభౌముడు కాబట్టి ఆ సార్వభౌమ కృపలో మనకి బుద్ధి చెప్పైనా సరే, లేకపోతే మనల్ని సరిదిద్దైనా సరే, మన సంకల్పాన్ని మార్చైనా సరే, మన ఆలోచనలు పునరాలోచన చేసైనా సరే ఆయన తన ఉద్దేశంలోకి నడిపిస్తాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు. మరి ఆ యొక్క స్నేహితుడు మరి దేవుని యొక్క మందిరములో ఉంటూ దేవుని సన్నిధిలో నిలిచి ఈ విధంగా ప్రార్థన చేసేటువంటి వాడు. ఏమని విధంగా ప్రార్థన చేసేటువంటి వాడు అంటే, ప్రభువా, నా జీవితాన్ని నీ సేవకే అంకితం చేస్తున్నాను ప్రభువా, నీవు నన్ను ఎక్కడికి పంపినా కానీ నేను వెళతాను ప్రభువా అని చెప్పేసి ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేటువంటి వాడు. మరి ఒకానొక దినమందు ఒక మిషనరీ ద్వారా ఛత్తీస్గఢ్లో పరిచర్య చేయడానికి అవకాశము వచ్చింది. మరి అప్పుడు దాకా పరిచర్య చేయాలని ఆశపడుతున్నటువంటి ఆ వ్యక్తి ప్రార్థన చేయడం మానివేశాడు. పరిచర్యకు సిద్ధపడాల్సిన వ్యక్తి పరిచర్యకు సిద్ధపడకుండా ఉన్నాడు. మరి మేము అడిగాం, ఎందుకని నువ్వు సిద్ధపడకుండా ఉంటున్నావు అంటే, చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు కదా, ఎందుకు సిద్ధపడకుండా ఉంటున్నావు అంటే, నాకు ఛత్తీస్గఢ్ వెళ్ళడము ఇష్టం లేదు అని చెప్పేసి తెలియజేశాడు. తర్వాత ఆ ప్రాంతం నుంచి నేను వెళ్ళిపోయాను. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు అదే ప్రాంతంలో ఈ అబ్బాయి ఉన్నాడు. అంటే ఇది జరిగిందేమో ఆంధ్ర అయితే, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వెళ్ళినప్పుడు, ఛత్తీస్గఢ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే నేను వెళ్ళను అనేటువంటి తీర్మానం తీసుకుని ఉన్నాడో ఆ వ్యక్తి మళ్ళీ అక్కడ కనపడ్డాడు. మరి అప్పుడు అడిగా, నేను ఇక్కడికి ఎలా వచ్చావు, ఎప్పుడు వచ్చావు, మళ్ళీ ఎప్పుడు నేను నిర్ణయాన్ని మార్చుకున్నావు అని చెప్పినప్పుడు, దేవుని చిత్తం నాకు తెలియజేయబడినప్పటికి కూడా ఆ సమయంలో నేను ఎందుకో ఈ ప్రాంతానికి రావడానికి ఇష్టపడలేదు. కానీ దేవుడు చాలా విషయాల్లో నా వనరులన్నిటినీ కూడా తొలగించి అవకాశాలు లేకుండా తిరిగి దేవుని చిత్తం దగ్గరికి నన్ను తీసుకొచ్చాడు అని చెప్పేసి ఆ వ్యక్తి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు కూడా అలాంటి వాక్యాన్నే మనం వినబోతా ఉన్నాం. మరి యోనా కూడా దేవుని యొక్క ప్రవక్తే, దేవుని యొక్క వాక్యం తెలిసినటువంటి వ్యక్తే, దేవుని శక్తిని చూసినటువంటి వ్యక్తే. కానీ ఈ యొక్క అధ్యాయంలో దేవుని చిత్తం నుంచి పారిపోయేటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవచ్చు. మరి ప్రవక్తలందరూ కూడా దేవుని చిత్తం విడిచిపెట్టి వెళ్ళిపోయారా, దేవుని చిత్తం నుంచి ఎవరైనా తొలగిపోయారా అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ అందరు ప్రవక్తలు కూడా, మరి పాత నిబంధనలో ప్రవక్తలుగా పిలువబడినటువంటి వారందరూ కూడా దేవుని చిత్తాన్ని చేస్తూనే ఉన్నారు. ఈ యొక్క వ్యక్తి మాత్రమే దేవుని చిత్తం నుంచి పారిపోయినటువంటి వ్యక్తిగా, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి నా యొక్క థీమ్ ఏంటంటే, దేవుని పిల్లలు దేవుని సన్నిధి నుంచి తప్పించుకోలేరు, పారిపోలేరు. ఎందుకంటే అనేటువంటి ప్రశ్నతోటి 3 వచనాలను, ఈ యొక్క 3 పాయింట్స్ నేను ఈ యొక్క శర్మంలో నేను తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా, ఎందుకంటే దేవుని పిల్లలైనటువంటి మనల్ని దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి దేవుని చిత్తం నుంచి పారిపోలేము. రెండోది, దేవుని చిత్తం నుంచి ఎందుకు పారిపోలేమంటే దేవుడు ఆయన చిత్తానుసారమైన బాధ్యత మనకు అప్పగించాడు.
మూడోది, ఎందుకు దేవుని సన్నిధిలోంచి మనం పారిపోలేమంటే, మనం తిరుగుబాటు చేసినప్పటికి కూడా దేవుని సన్నిధిలో ఆ తిరుగుబాటు నిలబడదు కాబట్టి దేవుని చిత్తంలోంచి మనం పారిపోలేము. దీన్ని కొంచెం సింప్లిఫికేషన్ చేసి నేను 3 పాయింట్స్ నేను తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా యోనా యొక్క పిలుపు, యోనా యొక్క మిషను అంటే యోనా యొక్క బాధ్యత, మూడోదిగా యోనా యొక్క తిరుగుబాటు. దేవుని ప్రవక్తగా ఉన్నటువంటి యోనా యొక్క పిలుపు అంటే యోనాకు దేవుని ద్వారా వచ్చినటువంటి పిలుపు, రెండోది యోనాకు అప్పగింపబడినటువంటి బాధ్యత, మూడోది ఏంటంటే యోనా యొక్క తిరుగుబాటు. మరి ఈ 3 విషయాలను ఈ సమయంలో మనము చూద్దాం. మొట్టమొదటి వచనాన్ని మనం చదువుదాం. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఇక్కడ యోనా గురించి ఈ విధంగా తెలియజేయబడతా ఉంది. యోనా గురించి ఏమని తెలియజేయబడతా ఉంది అంటే, మొట్టమొదటిగా యోనా అనేటువంటి వ్యక్తి ప్రవక్తగా తెలియజేయబడతా ఉంది. యోనా అనేటువంటి వ్యక్తి గురించి ప్రవక్తగా తెలియజేయబడతా ఉంది. గత వారంలో మనం చాలా చూసాం. ఆయన ఏ విధంగా ప్రవక్తగా పిలువబడ్డాడో కూడా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత యోనా గురించి మనం పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క ఏర్పాట్లో యోనా ఉన్నాడు. అందుకే యోనాకు దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమైంది అనే విషయాన్ని కూడా మనము అర్థము చేసుకోవచ్చు. ఇక్కడ యోనాకు దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమైందా లేదా? మరి ఆ దినాలలో ఎవరికి దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమవుతుంది అంటే, ప్రవక్తలకు దేవుని యొక్క వాక్యం పరచబడతా ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని ప్రవక్తలు అందుకుంటూ ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రవక్తలు ఇతరులకు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మరి యోనా యొక్క పిలుపును మనము గమనించినప్పుడు, మరి యోనా దేవుని బిడ్డగా పిలువబడిన వ్యక్తిగా అక్కడ మనకు కనిపిస్తున్నాడు అనే విషయాన్ని ప్రథమంగా మనం అర్థం చేసుకోవాలి. మరి మరొకసారి రివ్యూగా నేను తెలియజేస్తున్నాను. యోనా ఎవరు అంటే అమిత్తై కుమారుడు. అమిత్తై అనగా సత్యవంతుడు అనేటువంటి పేరు. మరి యోనా అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే పావురము, శాంతికి చిహ్నము అనేటువంటి పేరు. వీరు ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు అంటే యెరోబాము, 2వ యెరోబాము కాలంలో ఆమోస్తో పాటు జీవించినటువంటి వ్యక్తులు. మరి ఈయన గత్తెపేరు అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వాడు. మరి ఈ యొక్క గత్తెపేరు అనేటువంటి ప్రాంతము ఇశ్రాయేలు దేశంలో ఉన్నది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇంచుమించు నజరేతుకు దగ్గరలో ఉన్నటువంటి పట్టణముగా, ప్రాంతముగా దీన్ని మనము గమనించవచ్చు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే యోనా గురించి ఇక్కడైనా యోనా గురించి దేవుని కుమారుడని లేకపోతే దేవుని బిడ్డని, దేవుని యొక్క ప్రవక్తని ఎక్కడైనా తెలియజేయబడిందంటే, యోనా గురించి 2వ రాజుల గ్రంథంలో కూడా ఆయన దేవుని యొక్క కుమారుడే, అనగా నా భాషలో ఏంటంటే ఆయన దేవుని చేత అభిషేకమైనటువంటి వ్యక్తే, దేవుడు పిలిచినటువంటి వ్యక్తే అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. చూడండి 2వ రాజుల గ్రంథము 14:25 వచనాన్ని చూస్తే అక్కడ యోనా గురించి రాయబడతా ఉంది. అమిత్తై కుమారుడని అయినటువంటి యోనా అనేటువంటి మాట రాయబడతా ఉంది. అక్కడ యెరోబాము, 2వ యెరోబాము ఆయన యొక్క విజయం గురించి ఆయన ప్రవచించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన యొక్క సైనిక ఆ యొక్క ప్రతిష్టత గురించి, సైనిక పటుత్వం గురించి, ఇశ్రాయేలు దేశం యొక్క సరిహద్దులు ఎక్స్టెండ్ అవ్వడం గురించి అక్కడ రాయబడి ఉందనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. కాబట్టి ఇతర ప్రవక్తల మాదిరిగానే యోనాకు కూడా దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవుతుంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. మరి యోనాకు ఏ విధంగా అయితే దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవుతా ఉందో, మరి ఆ దినాల్లో కూడా ప్రవక్తలకు దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమవుతా ఉంది. అలా ప్రత్యక్షమైనటువంటి ఆ ప్రత్యక్షం పొందుకున్నటువంటి వారందరినీ కూడా ప్రవక్తలు అనేటువంటి మాటతోటి పిలిచేటువంటి వారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఏ పాయింట్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను అంటే, దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలోంచి పారిపోలేరు అనేటువంటి పాయింట్ చెబుతూ, దానిలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, దేవుడు దేవుని బిడ్డలను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే దేవుడే దేవుని బిడ్డలను పిలిచినటువంటి ఆ పిలుపుని బట్టి మనం పారిపోలేము అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఏమి రూఢిపరచడానికి నేను యొక్క అన్ని చూపిస్తున్నాను అంటే, ఈయన దేవునికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన ఉనికి దేవునిలోనే ఉంది. ఈయన తనను తాను నిరూపించుకుంటున్నాడు కూడా. ఏ విధంగా అంటే, నేను దేవుని చెందినటువంటి వ్యక్తిని అని నిరూపించుకుంటున్నాడు అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. చూడండి, యోనా తన గుర్తింపు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాడు? 1వ అధ్యాయం 9వ వచనంలో
ఆయన తన గుర్తింపు నువ్వెవరు అన్నప్పుడు తన గుర్తింపు ఏంటో, తను ఎవరో, తను ఎక్కడి నుంచి వచ్చాడో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 9వ వచనంలో, అతడు వారితో ఇట్లను, నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు కలవాడనై ఉన్నాను. ఇప్పుడు ఈయన యొక్క గుర్తింపు ఏంటి అంటే, ఈ గుర్తింపు దేవుల్లో ఉన్నట్లుగా చూపిస్తూ ఉన్నాడు. ఈ గుర్తింపు భూమికి ఆకాశమునకు సృష్టికర్త అనేటువంటి సృష్టికర్తలో ఉంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దేవుని బిడ్డల యొక్క గుర్తింపు దేవునిలో ఉంటుంది అనే విషయాన్ని మనం మొట్టమొదటిగా అర్థము చేసుకోవాలి. దేవుని యొక్క గుర్తింపు దేవునిలో ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా దేవుడే ఈయనతో స్వయంగా మాట్లాడాడు అనేటువంటి ప్రశ్న కూడా మనం వేసుకున్నప్పుడు, మాట్లాడా అనే ప్రశ్న వేసుకున్నప్పుడు అక్కడ చూడండి 2వ వచనంలో ఒక డాట్ ఉంది. నినివే అని పట్టడానికి ముందు ఒక డాట్ ఉంది. అది కొటేషన్లో ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ బైబిల్లో, మిగతా గ్రీక్ బైబిల్లో కొటేషన్లో, హెబ్రీ బైబిల్లో కొటేషన్లో ఉంటుంది. అంటే దేవుడే స్వయంగా డైరెక్ట్గా మాట్లాడినటువంటి మాటలు యాస్టిస్గా రాయబడినటువంటిగా ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తారు. కాబట్టి వీటన్నిటిని గమనించినప్పుడు యోనా యొక్క గుర్తింపు దేవునితో అనుసంధానం చేయబడింది అనే విషయాన్ని నేను తెలియజేస్తాను. అందుకే ఏంటంటే, నేను హెబ్రీయుడను, నేను ఎవరినో తెలుసా, నా మూలాలేంటో తెలుసా, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా అనేటువంటి అతని యొక్క మూలము, అతని యొక్క స్థితి, అతని యొక్క పొజిషను దేవునిలో ఉంది అనే విషయాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. తర్వాత చూడండి 10వ వచనంలో కూడా, యెహోవా సన్నిధి నుంచి నేను ఏమంటున్నాడు, పారిపోచున్నాను అని చెప్పేసి మాట్లాడతాను. అంటే యెహోవా సన్నిధిలో నుంచి నేను పారిపోతాను. ఇక్కడ కూడా తన యొక్క ఉనికి దేవునిలోనే ఉంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుని బిడ్డల యొక్క ఉనికి దేవునిలోనే ఉంటుంది, దేవుని బిడ్డల యొక్క ఐడెంటిటీ దేవునిలోనే ఉంటుంది అనే విషయాన్ని మొట్టమొదటిగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి విశ్వాసులుగా, క్రైస్తవులుగా మన యొక్క గుర్తింపు క్రీస్తులో ఉంది అనే విషయాన్ని మనం మొట్టమొదటిగా అర్థము చేసుకోవాలి. మరి ఉదాహరణ ఈ విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు శామ్యూల్ అన్న గారి గురించి నేను ఎక్కడైనా పరిచయం చేయాలనుకోండి, వినుకొండలో శామ్యూల్ బొప్పూరి గారు అంటే కొందరికి వెంటనే స్ట్రైక్ అవ్వదు. నేను ఈ విధంగా పరిచయం చేస్తాను. ఏ విధంగా పరిచయం చేస్తానంటే, లండన్ దొరగారాల మనవడు అని చెప్పేసి పరిచయం చేస్తూ ఉంటాను. అప్పుడు వెంటనే ఏమవుతుందంటే స్ట్రైక్ అవుతుంది. ఎందుకంటే ఆయన యొక్క గుర్తింపు ఆయనకు ఉంది, కానీ ఈ ప్రాంతంలో ఆయన గుర్తింపు ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా ఉన్నది. కాబట్టి వారి యొక్క 4 ఫాదర్ని నేను జ్ఞాపకం చేయడం ద్వారా శామ్యూల్ని వెంటనే గుర్తుపట్టేటువంటి వారుగా, అక్కడ నేను ఎవరికైతే పరిచయం చేస్తున్నారో వారు గుర్తుపట్టేటువంటి వారుగా ఉన్నారు. అంటే ఇప్పుడు వ్యక్తి యొక్క గుర్తింపు మరి ఆయన యొక్క 4 ఫాదర్స్లో, మన యొక్క 4 ఫాదర్స్లో కూడా కొన్నిసార్లు ఉంటుంది. అలానే ఇక్కడ యోనా యొక్క గుర్తింపు, యోనా యొక్క ఐడెంటిటీ మరి దేవునిలో ఉంది, యెహోవాలో ఉంది అనే విషయాన్ని ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మన గుర్తింపు క్రీస్తులోనే ఉంది. కాబట్టి క్రిస్టియన్స్గా మనం పిలువబడతా ఉన్నాం. కాబట్టి క్రీస్తులోనే మన గుర్తింపు ఉంది. కాబట్టి మనం క్రైస్తవులుగా పిలువబడేటువంటి మనము క్రీస్తులో ఉన్నటువంటి గుర్తింపును బట్టి ఎక్కడికి వెళ్ళలేము అనే విషయాన్ని మనం మొట్టమొదటిగా అర్థము చేసుకోవాలి. మరి ఎలా క్రీస్తులో ఆ గుర్తింపు మనకు వచ్చిందంటే, మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, మనము మొదట దేవుణ్ణి ఎన్నుకోలేదు, దేవుడే మనల్ని మొదట ఎన్నుకున్నాడు, రక్షణ యెహోవాదే అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా. కాబట్టి నేను వచ్చి నా అంతటిగా నేను దేవునిలోకి వచ్చి గుర్తింపును తీసుకోలేదు, దేవుడే నాకు గుర్తింపును ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఆయన ఇచ్చిన రక్షణలో ఇచ్చాడు. నేను భయంకరమైన పాపిగా ఉన్నప్పుడు, మనం భయంకరమైన పాపులుగా ఉన్నప్పుడు ఆయనే మన కొరకు ప్రాణం పెట్టి ఆయన గుర్తింపు ద్వారా, ఆయన యొక్క ఉనికిలో మనందరూ కూడా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నట్టు ద్వారా ఏమవుతా ఉంది అంటే మనము ఆయన బిడ్డలుగా చలామణి అవుతా ఉన్నాం. కాబట్టి మన గుర్తింపు కారణం ఎవరంటే ప్రభు అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి క్రీస్తు, ప్రభు అయినటువంటి యెహోవా, ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ యోనాను పిలిచింది ఎవరు? మొట్టమొదటిగా యోనాన్ని పిలిచింది దేవుడే, యోనాను ఏర్పాటు చేసుకుంది దేవుడే. యోనా దేవుణ్ణి వెతకలేదు, యోనాయే దేవుడే యోనాను వెతికాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి దేవుడే యోనాను విలువ పెట్టి
కొన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యోనా ఇక్కడ ఎవరికి చెందినటువంటి వాడంటే, యోనా నిజమైన ప్రవక్తగానే ఉన్నాడు. ఎవరికి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నాడంటే దేవునికి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యోనా యొక్క ఐడెంటిటీ దేవునిలో ఉంది అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. మరి దేవునిలో ఉంది కాబట్టి దేవుని బిడ్డలని దేవుడు విడిచిపెట్టడు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. మరి నేను తప్పు చేశాను అనుకోండి, నన్ను వెంటనే తీసి పక్కన పెట్టచ్చు. మరి దేవుని బిడ్డనైనటువంటి యోనాను పక్కన పెట్టాడా? మరి యోనా కూడా చాలా పెద్ద పొరపాటు చేశాడు కదా. ఆయన చిత్తంలోంచి ఆ వైదొలికి దూరంగా వెళ్ళిపోయాడు కదా. అయినప్పటికీ కూడా దేవుడు ఆయన ప్రేమను బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన బిడ్డలను పక్కన పెట్టేయడు. కొన్నిసార్లు మన యొక్క అపనమ్మకత్వాన్ని బట్టి, కొన్నిసార్లు మన యొక్క అవిధేయతను బట్టి మనం దేవుణ్ణి నమ్మకపోవచ్చు, దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. అయినప్పటికీ కూడా ఆయనలో ఉన్నటువంటి గుర్తింపును బట్టి, ఆయన కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి ఆయన మనల్ని పక్కన పెట్టకుండా ఆయన మనల్ని బలపరుస్తాడు అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. కాబట్టి ఆయన నమ్మదగినటువంటి వాడని, మరి ఆయన అరచేతిలో మనం చెక్కి ఉన్నాడని, క్రీస్తును బట్టే మన గుర్తింపు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి క్రైస్తవుడుగా నేను పిలువబడుతున్నప్పుడు నీ స్థితి ఎన్నటికి కూడా క్రీస్తు నుండి వేరుపరచలేదు. నీ స్థితి ఎన్నటికి కూడా క్రీస్తులోనే ఉంటుంది. చాలాసార్లు ఈ క్రీస్తు ప్రేమ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు క్రీస్తు ప్రేమ నుంచి దూరం అయిపోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు. క్రీస్తు ప్రేమ మారనిది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. నిన్ను శాస్త్రంగా ఆయన ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ యోనాను శాస్త్రంగా ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే రోమిలకు రాసిన పత్రిక 8:38 39వ వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు, మనల్ని క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపేది ఏంటి అని చెప్పేసి అక్కడ ప్రశ్నిస్తారు. కాబట్టి క్రీస్తు ప్రేమ నుంచి మనం ఎడబాపు పోవాలని మనం వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు మనల్ని ఎడబాపేవాడు కాదు. కాబట్టి క్రీస్తు ప్రేమ మనల్ని వెంటాడుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం కొన్నిసార్లు అవిధేయతగా ఉన్నప్పటికి కూడా ఆయన మనం విడిచిపెట్టకుండా సరిదిద్ది సరిచేసి మనల్ని కనుగొని తిరిగి ఆనందాన్ని, సహవాసాన్ని, ఆ పోగొట్టుకున్నటువంటి రక్షణ ఆనందాన్ని తిరిగి ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ప్రభు ప్రేమించినటువంటి వారిని ఆయన శిక్షించైనా ఆయన దగ్గర తీసుకొస్తాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకో. కాబట్టి యోనాను మొట్టమొదటగా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. మరి దేవుడు ప్రేమిస్తున్నటువంటి యోనా పారిపోతున్నప్పటికి కూడా దేవుని ప్రేమ నుండి యోనా వెళ్ళిపోలేనటువంటి పరిస్థితి. కాబట్టి దేవుని ప్రేమ నుండి మీరు ఎక్కడికి వెళ్ళగలరు? దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయినంత మాత్రాన దేవుని ప్రేమ మిమ్మల్ని వెంబడించదు అనుకుంటున్నారా? దేవుని ప్రేమ మారనిది. నువ్వెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా ఆ ప్రేమ నీ దగ్గరికి వచ్చి నిన్ను సరిచేసి తిరిగి తనలో ఐక్యపరుచుకుంటుంది. ఇది మనము పరలోకం వెళ్ళేంత వరకు కూడా దేవుడు చేస్తాడనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. కాబట్టి క్రైస్తవులుగా మన యొక్క గుర్తింపు క్రీస్తులో ఉంది. కాబట్టి ఆ క్రీస్తులోని గుర్తింపును కలిగి మన అవిధేయులుగా జీవించకుండా ఉందాం. క్రీస్తు ప్రేమలో ఇంకా ఎదిగేటువంటి వారుగా మనందరం కూడా ఉందాం. తర్వాత చూద్దాం, రెండవ విషయాన్ని చూస్తే ఇక్కడ యోనాకు దేవుడు ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకున్నట్టే యోనా ఒక నిజమైన ప్రవక్త అని తెలుసుకున్నాం. మరి నిజమైన ప్రవక్త ఎడల దేవుని యొక్క ప్రేమ స్పష్టంగా ఉంటుందని తెలుసుకున్నాం. మరి దేవుని యొక్క సన్నిధి నుంచి దూరంగా వెళ్ళినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ వెంబడిస్తుందనే విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాం. తర్వాత రెండోది ఏంటి అంటే దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. అంటే దేవుని యొక్క సన్నిధిలో నుంచి దేవుని యొక్క బాధ్యతను విస్మరించలేము అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలంటే దేవుని పిల్లలు దేవుని సన్నిధిలోంచి ఒకవేళ తప్పించుకొని ఆ బాధ్యతలో తప్పించుకొని వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా దేవుడు తన బాధ్యతను గుర్తు చేస్తూ సరిచేస్తూ తిరిగి తన దగ్గర తీసుకొస్తాడు అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క విషయాన్ని తెలియజేసే ముందు మరొక విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఏలియా యెజబేలుతోటి సవాలు విసురుతాడు. యొక్క ఆహాబు రాజుతో సవాలు విసురుతాడు. మరి 400 మంది ప్రవక్తలు, బయలు ప్రవక్తలు ఉంటారు, ఇటుపక్క ఇజ్రాయెల్ ప్రజలు ఉంటారు. మరి ఆయన మధ్యలో నిలిచి సవాలు చేస్తూ ఉంటాడు. ఏమని సవాలు చేస్తూ ఉంటాడంటే, ఓ ఇజ్రాయెల్ ప్రజలారా,
మీరు ఏ వైపు ఉంటారో తెలుసుకోండి. ఇదిగో ఈ యొక్క బయలు దేవదూత దేవుడు అనిపిస్తే ఆ వైపు ఉండండి, ఇదిగో యెహోవా నిజదేవుడు అనిపిస్తే ఈ వైపు ఉండండి అని చెప్పేసి ఆయన సవాలు విరుస్తాడు. తర్వాత ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తాడు. ఆ గంధకములు తర్వాత ఆ యొక్క వధించినటువంటి ఆ యొక్క ఎద్దులన్నింటినీ కూడా ఆ యొక్క అగ్ని కాల్చివేయడం జరిగింది. నిజదేవుడు ఉన్నాడు, నిజదేవుడు యెహోవా అనే విషయం అర్థమైపోతుంది. వెంటనే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మారతారు. అక్కడ 400 ప్రవక్తలు చంపబడతారు. ఇదంతా కూడా జరిగిద్ది. ఈ విషయం అంతా కూడా ఆహాబు ద్వారా యెజెబెలుకు అందించబడి, ఇప్పుడు యెజెబెలు సవాలు చేస్తూ ఉంటుంది. ఇదిగో నువ్వు ఏ విధంగా అయితే వారిని చంపావో నేను తిరిగి నిన్ను అదే విధంగా చంపుతాను అని చెప్పినప్పుడు ఈయన పారిపోతారనమాట. పారిపోయి ఒక బదిలీ వృక్షం దగ్గరికి వచ్చి అక్కడ సొమ్మసిల్లి అంటూ ఉంటాడు, ప్రభువా నా ప్రాణము నువ్వు తీసుకో, నా వల్ల కాదు, నీ బాధ్యత నేను భరించలేను, నా వల్ల కాదు ప్రభువా, నా ప్రాణం నువ్వు తీసుకో అన్నప్పుడు దేవుడు ఆహారం పెట్టి సేద తెచ్చుకున్న తర్వాత తిరిగి బలాన్నిచ్చి మళ్ళీ ఆయన పిలుపులోకి ఆయన్ని పంపిస్తూ ఉంటాడు. మరి ఎలీషాను కూడా సహాయంగా దేవుడు అందిస్తాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత మనకి ఇచ్చినప్పుడు ఆ బాధ్యత కొన్నిసార్లు మనము నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా ఆ బాధ్యతను గుర్తు చేస్తూనే ఉంటాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ సువార్త పంచమని, సువార్త చెప్పమని ఆ బాధ్యత ప్రవక్త అయినటువంటి యోనాకు దేవుడు అప్పగించాడు, ఆ మిషన్ అప్పగించాడు. చూడండి 2వ వచనం చూస్తే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణం పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని చెప్పేసి తెలియజేస్తాం. చూడండి, మరి పాత నిబంధనలో యూదులను అన్యులకు సువార్త ప్రకటించే విషయంలో దేవుడు విరివిగా వాడుకున్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రక్షణ యూదుల నుంచి కూడా, అంటే దేవుడు ఒక అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడు. ఎవరు వాగ్దానం చేశాడంటే, అబ్రహాం పిలిచి నీ సంతానము నుండి ఇతర జనాంగాలను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా ఇతర జనాంగాలను కూడా ఆశీర్వదిస్తాను అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు అబ్రహాము చేశాడు. మరి ఆ వాగ్దాన ప్రకారంగా అనేకులను దేవుడు రక్షణలోకి తీసుకొస్తా ఉన్నాడు. ఆ రక్షణ తీసుకొచ్చే క్రమంలో దేవుడు ప్రవక్తలను వాడుకొని సువార్త ప్రకటించమని తెలియజేస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా ఇక్కడ కూడా దేవుడు యోనాను ఏర్పాటు చేసుకున్నాడు. యోనాకు ఏం తెలియజేస్తానంటే సువార్త ప్రకటించమని ఒక కమాండ్ ఇస్తూ ఉన్నాడు, ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. మరి ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు అంటే, చూడండి అక్కడ నినివే పట్టణానికి వెళ్ళు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ నినివే పట్టణం అనేది అష్షూరు రాజుల యొక్క రాజధాని. మరి ఇజ్రాయెల్ ప్రజలకు శత్రువుగా ఉన్నటువంటి దేశము, బహు భయంకరంగా వారు ఉండేటువంటి వారి యొక్క దోషము అంట, వారి యొక్క పాపం అంట దేవుని యొక్క సన్నిధికి చేరిందంట. నినివే పట్టణ ప్రజల యొక్క దుర్మార్గము, దుష్టత్వము, అరాచకము దేవుని సన్నిధికి చేరింది అని చెప్పేసి ఇక్కడ రాయబడతాం. చూడండి, నా దృష్టికి నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాను. అంటే పాపము పేట్రిల్లిపోతూ ఉంది, నినివే పట్టణస్థుల పాపము పేట్రిల్లిపోతూ ఉంది. అది దేవుని యొక్క సన్నిధికి వెళ్ళింది. దేవుడు సార్వభౌముడు, ఆయన సమస్తమును పరిపాలించేటువంటి దేవుడు, ప్రతి ఒక్క పాపాన్ని కూడా ఆయన గమనించేటువంటి దేవుడు. ఇప్పుడు నినివే పట్టణస్థుల యొక్క పాపాన్ని ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఎంత పాపులో ఎంత భయంకరమైనటువంటి వారో ఇక్కడ తెలియజేయబడతా ఉంది. చూడండి, ఇంకా 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా వారు ఎంత భయంకరమైన పాపులుగా ఉన్నారో, ఎంత దోషము చేస్తున్నారో, ఎంత దుర్మార్గం చేస్తున్నారో, ఎంత దుష్టత్వం చేస్తున్నారో రాయబడతా ఉంది. చూడండి, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారంలో మానివేయవలనని, అంటే వాళ్ళు బలత్కారాలు చేస్తూ ఉన్నారు, తర్వాత దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. తర్వాత మనం ఇంకా నహూము గ్రంథంను కూడా ఒకసారి పరిశీలన చేసినప్పుడు, నహూము గ్రంథంలో కూడా నినివే పట్టణస్థులకు దోషం ఎంత భయంకరంగా ఉంటుందో, వారి యొక్క పాపం ఎంత భయంకరంగా ఉందో రాయబడతా ఉంది. చూడండి, 1వ అధ్యాయం 11వ వచనం, నినివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించుదానా అనేటువంటి మాటతోటి ఇక్కడ నినివేను గూర్చి మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చూడండి, 3వ అధ్యాయం 1వ వచనంలో, నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, నీవు ఎడతెగక
ఎర పట్టుకొనుచు మోసముతోను బలత్కారంతో నిండి ఉన్నావు అని చెప్పేసి నినివేను గురించి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. తర్వాత 4వ వచనంలో చక్కని దానవై వేశ్యవై చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై జారత్వం చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారులను అమ్మివేసిన దానా అని చెప్పేసి మాట్లాడు. అంటే నినివే పట్టణం యొక్క దోషము భయంకరంగా ఉంది. ఆది కాండములో 18వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణం యొక్క దోషం ఎంత భయంకరంగా ఉందో అదేవిధంగా నినివే పట్టణం యొక్క దోషము కూడా అంత భయంకరంగా ఉంది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక యాక్షన్ తీసుకోబోతా ఉన్నాడు, ఒక శిక్షించడానికి సిద్ధపడతా ఉన్నాడు. పాపాన్ని ఆయన ఖండించి పూర్తిగా శిక్షించడానికి ఆయన పురికొల్పబడతా ఉన్నాడు. మరి తను శిక్షించబోతూ వారి జీవితంలో ఎంత ఘోరమైన పాపం చేస్తున్నారని వెళ్ళి చెప్పు, దుర్గతి కలుగుతుంది, నీకు వేదన కలుగుతుందని, నీ మీద ఉగ్రత రాబోతుందని చెప్పు అని చెప్పేసి ఇక్కడ యోనాకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు పాపాన్ని చూసి చూడనట్టు ఉండేటువంటి వాడు కాదు. నీ రహస్యమందు చేసిన ప్రతి పాపము దేవుడు చూస్తున్నాడు, బహిరంగంగా చేసే పాపము దేవుడు చూస్తున్నాడు. మరి దేవుడు ఆకాశం ముందు నడుతున్న దేవుడు నినివే పట్టణంలో యొక్క దుర్మార్గాన్ని చూశాడు, తగిన కాలం ముందు శిక్షించబోతా ఉన్నాడు. మరి నువ్వు కూడా పాపంలో కొనసాగుతున్నట్లయితే దేవుడు నీ యొక్క పాపాన్ని ప్రతిఫలం ఇవ్వక మానడు అనే విషయాన్ని నేను తెలియజేస్తాను. చూడండి, ఇక్కడ ఏమని కమాండ్ చేస్తా ఉన్నాడంటే, చూడండి, నువ్వు లేచి నినివే మన పట్టణముకు పోయి దుర్గతి కలుగుతుందో ప్రకటింపము అంటే 3 కమాండ్స్ ఇస్తా ఉన్నాడు, 3 ఆజ్ఞలు ఇస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా ఏమన్నాడంటే లేచి వెళ్ళమంటున్నాడు, లెగవమంటున్నాడు. తర్వాత 2 వెళ్ళమంటున్నాడు, పట్టణంలోకి వెళ్ళమంటున్నాడు. తర్వాత 3వ కమాండ్ ఏంటంటే ప్రకటింపుము అని చెప్పేసి అంటా ఉన్నాడు. అంటే నువ్వు ఆలస్యం చేయొద్దు, వాదోపవాదాలు చేస్తూ నిలబడొద్దు, నువ్వు తక్షణమే విధేయత చూపించు, ఆత్మీయంగా నువ్వు స్పందించు. ఈ సమయంలో నువ్వు ఆత్మీయంగా స్పందించు, నువ్వు వెంటనే ఉన్న స్థితిని విడిచిపెట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే ప్రారంభించు నీ మిషన్ అని చెప్పేసి దేవుడు ఖరాఖండిగా మరి యోనాకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. వెళ్ళమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. మరి యోనా ఆలోచన చేస్తా ఉన్నది అన్యుల యొక్క పట్టణము, మరి వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలకు శత్రువులు, వారు మాకు శత్రువులు అని చెప్పేసి నా ఆలోచనలు చేస్తూ అలాంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నాడు. తర్వాత ఏం చేశారంటే తన యొక్క కమిషన్ని, తన యొక్క మిషన్ని దేవుడు స్వార్థ చెప్పమని వెళ్ళమని చెప్తే దాన్ని తృణీకరించి దాన్ని నిర్లక్ష్యపరిచేటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనకిడ కనిపిస్తూ ఉంది. చూడండి, యెహోవా సెలవిచ్చినప్పుడు చర్చించుకోవడానికి విచారించుకోవడానికి సమయం లేదు, నువ్వు త్వరగా వెళ్ళు అని చెప్పినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఎక్కడికి పోవాలనుకుంటున్నాడంటే తర్షీషుకు పోవాలని ఈయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. మరి దేవుడు వెళ్ళి సువార్త ప్రకటించు అనేటువంటిది అందరికీ ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. కాబట్టి మన అందరికీ ఇవ్వబడినటువంటి ఆజ్ఞను మనము ఆలస్యం చేసినా, ఆజ్ఞ పాటించకుండా ఉన్నా అది అవిధేయత అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుని యొక్క ఆజ్ఞను ఆలస్యం చేయడం కూడా అవిధేయత అనే విషయాన్ని మొట్టమొదటిగా అర్థం ఈయన ఆలస్యం చేయడం అటుంచి ఈయన ఆజ్ఞ పూర్తిగా తిరస్కరించేటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు ఇచ్చినటువంటి గ్రేట్ కమాండ్ను మనము విస్మరించకుండా మనం దాని గురించి ఏదో ఆలస్యం చేస్తూ వాదోపవాదాలు చేస్తూ ఇక ఏదో మాట్లాడుతూ కారణాలు చెప్తూ అవన్నీ చెప్పడానికి వీల్లేదు. అవన్నీ కూడా అవిధేయత కిందే వస్తాయి అనే విషయాన్ని నేను తెలియజేస్తాను. మరి దేవుని మాట మన జీవితానికి తుది అధికారై ఉండాలి అనే విషయాన్ని నేను తెలియజేస్తాను. కాబట్టి యోనా యొక్క దేవుడు యోనాతో మాట్లాడాడు. యోనా మాట, ఆ దేవుని యొక్క మాట యోనాకు తుది అధికారము అయినప్పటికీ కూడా ఆయన అధికారమును తృణీకరించిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కొందరికి ఏంటంటే దేవుని చిత్తం తెలియజేయబడినప్పటికి కూడా అక్కడ సౌకర్యం లేదు అని చెప్పేసి, అక్కడ అన్నీ ఉండవని చెప్పేసి కూడా కొన్నిసార్లు మనం కూడా నిర్లక్ష్యపరుస్తూ ఉంటాం. అది భయం వల్ల కావచ్చు, లేకపోతే బిడియం వల్ల కావచ్చు. సువార్త ప్రకటించకుండా ఒక నిర్లక్ష్యంగా ఉండేటువంటి వారుగా ఉంటా ఉన్నాం. అది కూడా దేవుని దృష్టిలో తిరుగుబాటే అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. ఇక్కడ యోనా అక్కడ ఫెసిలిటీస్ లేవు, అక్కడ సౌకర్యాలు లేవు అనేటువంటి కోణం కాదు. యోనాకున్న కోణం ఏంటంటే వాళ్ళని నేను ప్రేమించను, నువ్వు వాళ్ళ మీద కనికరపడతావు, వాళ్ళకు నువ్వు మేలు చేస్తావు, కాబట్టి నేను వెళ్ళలు అనేటువంటి ఒక రకమైనటువంటి హృదయ ఆలోచన కలిగి ఉన్నాడు ఇక్కడ
యోనా. కాబట్టి అప్పటి వరకు యోనా ప్రకటించాడు. ఎక్కడ ప్రకటించాడు? ఇజ్రాయెల్ దేశంలో యోనా ప్రకటించాడు. అప్పుడేమీ లేదు. దేవుడు చాలామంది ప్రవక్తలను అన్ని దేశాలకు కూడా వెళ్ళి ప్రకటించమని చెప్పాడు. మరి యెషయా లాంటి ప్రవక్త అన్ని దేశం దగ్గర నిలబడి, అంటే ఆ యొక్క ఇజ్రాయెల్ బోర్డర్లో నిలబడి అన్ని దేశాలకు ప్రకటించాడు. అయితే ఇది వచ్చేసరికి నువ్వు పూర్తిగా వెళ్ళు అనేటువంటి ఆజ్ఞ. అంటే పూర్తిగా వెళ్ళిపోవాలి, ఆ ప్రాంతానికి వెళ్ళిపోవాలి, వెళ్ళి ప్రకటించాలి, ఇలాంటి కమాండ్. అయితే ఈయనకున్నటువంటి సమస్య ఏంటంటే వారిని ప్రేమించలేనటువంటి సమస్య. వారికి సువార్త చెప్తే ఎక్కడ వాళ్ళు బాగుపడతారనేటువంటి సమస్య. ఇది మన జీవితాల్లో కూడా ఉంటుంది. యోనా లాంటి మనస్సు మనకు కూడా కలిగి ఉంటుంది. ఒకటి, ఫస్ట్ ఏంటంటే ఏదో కారణాలు చెప్తాము, నిర్లక్ష్యంగా ఉంటాము, లేకపోతే ఇతరులకు సువార్త చెప్పాలనేటువంటి ప్యాషన్ లేకుండా ఉంటాము. అంటే మనము దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరిస్తూనే ఉంటాం. అదొకటైతే. రెండోది ఏంటంటే మనం ఇతరులను ప్రేమించట్లా, అన్యులను మనం ప్రేమించట్లా. ఇక్కడ అన్యులకు సువార్త చెప్పమని మరి దేవుడు ఇక్కడ యోనాకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. యూదులకు కాదు, ఇజ్రాయెల్ ప్రజలకు కాదు, అన్యులకు సువార్త చెప్పమని దేవుడు యోనాను ఆజ్ఞాపిస్తే ఆ అన్యులను ప్రేమించినటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ యోనా కనిపిస్తూ ఉన్నాడు. మరి నా జీవితాల్లో కొన్నిసార్లు మనకు గిట్టనటువంటి వారికి మనం మేలు చేయాలంటే ఇష్టపడనటువంటి స్వభావం కలిగి ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళు మనకు హాని చేసి, లేకపోతే ఎప్పుడో ఏదో జరిగి ఉంటుంది, మరి వాళ్ళకి తిరిగి దేవుని ప్రేమను తెలియపరచాలి అంటే కొన్నిసార్లు హృదయం రానటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆలోచన చేద్దాం. మరి మేలు చేయమంటున్నాడు, పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా మేలు చేయమంటున్నాడు. మరి కొన్నిసార్లు సయోధ్య కుదిరేంత వరకు కూడా వేచి ఉండాల్సిన అవసరం లేదు. నశించిపోతూ ఉన్నారు. మన పట్ల శత్రులుగా ఉన్నప్పటికీ కూడా వారిని ప్రేమించేటువంటి మనసు మనం కలిగి ఉండాలి. ఎందుకు మనం సువార్త చెప్పలేకపోతున్నాం అంటే మనం మనుషులను ప్రేమించట్లా, మనమే ప్రేమించుకుంటా ఉన్నాం. ఆఫీసులో నీ పక్క వాళ్ళను నువ్వు ప్రేమించట్లేదు, లేకపోతే నీ చుట్టుపక్కల నీ కళ్ళ ముందు నీ బంధువులు నాశనం అయిపోతున్నా నువ్వు వారిని ప్రేమించట్లేదు. నేను బాగా ఉంటే చాలు, వాళ్ళకెందుకు నేను చెప్పాలి, వీళ్ళకి నేను ఎందుకు చెప్పాలి, చెప్పకుంటే బాగుండు అనేటువంటి ఉద్దేశం కలిగి ఉంటున్నావు. అయితే నువ్వు ఒకటి తృణీకరిస్తున్నావు, నువ్వు అవిధేయతలో ఉన్నావు. ఏంటి అవిధేయత అంటే దేవుని యొక్క ఆజ్ఞను తప్పించే, దేవుని యొక్క ఆజ్ఞ తృణీకరించేటువంటి అవిధేయతలో నువ్వు కూడా ఉన్నావు అనే విషయాన్ని తెలియజేస్తా. ఇక్కడ మరి యోనా విషయాన్ని చూసుకున్నప్పుడు దేవుని బిడ్డగా, దేవుని ప్రవక్తగా పిలువనటువంటి యోనా దేవుని సన్నిధిలో దేవుడు అప్పగిన బాధ్యతను తృణీకరించి వెళ్ళాలని ఆలోచన చేశాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఆ బాధ్యతలోకి తీసుకొచ్చాడు అనే విషయం మనం అర్థము చేసుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధి నుండి బాధ్యత తప్పించుకోవాలి అనేటువంటి ఆలోచన దయచేసి చేయి మాకు. దేవుడు నిన్ను నిజంగా పిలిస్తే ఆయన నీ పట్ల కనికరం చూపించి సరిచేసి బుద్ధి చెప్పైన దేవుడు నీ ద్వారా పని జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి అంతవరకు ఎందుకు ఆ తిరుగుబాటు వరకు ఎందుకు? దేవుని చేతిలో బలమైన సాధనంగా మనం వాడబడేటువంటి వారుగా ఉందాం. కాబట్టి ఈ రోజు నుంచి ఇతరులను ప్రేమించే మనసు మనం కలిగి ఉందాం, అన్యులను ప్రేమించే మనసు కలిగి ఉందాం. వాళ్ళు నష్టపోతున్నారు, నశించిపోయే ఆత్మల పట్ల భారం లేనటువంటి వారుగా మనం ఉండొద్దు. నీవు రక్షణ పొందుకున్నావు, ఈ రక్షణను ఇతరులకి తెలియజేయడం కొరకు ఎందుకు నువ్వు నేను రక్షించబడ్డాను చాలు, నా కుటుంబం రక్షించబడింది చాలు, ఇదేనా? ఇంత స్వార్థపరులుగా మనం ఉండొద్దు. మరి యోనా కూడా మా దేశం బాగుండి మేము బాగుంటే చాలు, మా దేశం ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఆయనలో ఏంటంటే ఒక రకమైనటువంటి జాతీయ భావం కలిగి ఉన్నాడు. తర్వాత మూడవది ఏంటి అంటే యోనా యొక్క తిరుగుబాటు. మూడో విషయం ఏంటంటే యోనా యొక్క తిరుగుబాటు. దేవుని యొక్క సన్నిధి నుండి మరి తిరుగుబాటు చేసినప్పటికి కూడా, పారిపోయినప్పటికి కూడా, తిరుగుబాటు చేసినప్పటికి కూడా దేవుడు బుద్ధి చెప్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ యోనా స్పష్టమైన తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. మరి ఏ విధంగా తిరుగుబాటు చేస్తున్నాడో చూడండి. అక్కడ యోనా అయితే దేవుని యొక్క సన్నిధి, 3వ వచనం, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలని యోనా ఎప్పేకపోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణము కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కెను. మరి ఈయన భయపడి పారిపోవట్లేదు,
ఏదో సువార్త చెప్పమన్నాడు కాబట్టి ఆ ప్రజలకు సువార్త చెప్తున్నాను చంపుతారోమో అనేటువంటి భావంతో ఈయన పారిపోవట్లేదు. లేకపోతే ఈయన ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళాలో తెలియక పారిపోవట్లేదు. ఈయన పూర్తిగా ఎందుకు పారిపోతున్నాడు అంటే దేవుణ్ణి తిరస్కరించి దేవుని యొక్క ఆజ్ఞ తెలిసినప్పటికి కూడా అది చేయడానికి ఇష్టపడినటువంటి మనసుతోటే ఇక్కడ ఆయన తిరుగుబాటు చేస్తున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, చాలామందికి దేవుడు ఎవరో తెలుసు, దేవుని చిత్తం ఏంటో తెలుసు, దేవుడు రోజు మాట్లాడుతూనే ఉంటాడు, అనేకసార్లు హెచ్చరిస్తూనే ఉంటాడు. అయినప్పటికీ కూడా దేవుని నుండి దేవుని యొక్క ఆజ్ఞను పాటించినటువంటి ఇష్టపూర్వకమైన మనసు కలిగినటువంటి వారుగా చాలామంది ఉంటారు. అది కూడా దేవుని మీద తిరుగుబాటే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో వారు దేవుని తెలుసుకొనియో ఆయన దేవునిగా గౌరవింపలేదు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే దేవునిగా గుర్తించలేదు. అన్నీ తెలుసు, తెలియదని కాదు, అన్నీ తెలుసు, అయినప్పటికీ కూడా దేవునిగా వాళ్ళు గుర్తించినటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వారిని దేవుడు అక్కడ సాతానుకు అప్పగించినట్లుగా రోమీయులకు రాసిన పత్రికలో తెలియజేయబడుతూ ఉంటుంది. కాబట్టి మనము కూడా కొన్నిసార్లు మరి అన్నీ తెలుసు అయినప్పటికీ కూడా తిరుగుబాటు చేసేటువంటి వారుగా ఉన్నాం. ఇంకా మనం ఏమంటే ఇంకా చాలా రకాల ఆలోచన చేస్తాం. చూడండి, ఆయన తిరుగుబాటు ఏ విధంగా ఉందో మనం గమనిస్తే, చూడండి, ఇక్కడ ఆయన నినివే పట్టణానికి వెళ్ళాల్సిన వ్యక్తి తర్షీష్కు వెళ్తా ఉన్నాడు. అంటే పడమరకు వెళ్తా ఉన్నాడు, తూర్పుకు వెళ్ళాలి, భూభాగం మీదుగా నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏం చేస్తాడంటే సముద్ర ప్రయాణం ఇష్టం లేదు, యూదులు సముద్ర ప్రయాణం చేయరు. అయినప్పటికీ కూడా సముద్ర ప్రయాణం చేయడానికైనా దేవుని యొక్క సన్నిధి నుంచి దూరంగా ఎంత దూరం వెళితే అంత దూరంగా వెళ్ళిపోతే బాగుండు అని చెప్పేసి ఈయన వ్యతిరేక దిశలో, దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ వ్యతిరేక దిశలో నడుస్తున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేయండి. చూడండి, మరి దేవుని యొక్క సన్నిధిలో ఏముంటుంది? దేవుని యొక్క సన్నిధిలో యెరూషలేములో ఏముంటుంది? నిత్యము ఆరాధన ఉంటుంది, బలులు ఉంటాయి, జీవం కలిగినటువంటి దేవుడు ఉంటాడు, యాజక ధర్మాలు జరుగుతూ ఉంటాయి, కీర్తనలు పాడుతూ సంతోషముగా దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది ఉంటుంది. మరి ఇలాంటి సన్నిధి, సహవాసము, ఇలాంటి ప్రజల మధ్య నుంచి ఆయన ఏం చేస్తారంటే వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం. ప్రభు సన్నిధి నుంచి ఆయన వెళ్ళిపోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. అంటే దేవుని యొక్క అధికారాన్ని తన జీవితంలో తప్పించుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అందుకే ఆర్సిస్ ప్రోల్ అంటాడు, మనము దేవుని నుండి పారిపోవడం కాదు, దేవుని పాల నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తాము అనే విషయాన్ని తెలియజేస్తాం. కాబట్టి మనము కూడా మన జీవితంలో తిరుగుబాటు చేస్తూ దేవుడి సన్నిధి నుంచి పారిపోతూ ఉంటాం. అంటే దేవుని యొక్క సన్నిధి నుంచి పారిపోవడం అంటే ఏదో చర్చి నుంచి వెళ్ళిపోవడం అని కాదు, కానీ ఇక్కడ ఆయన రాజ్యం మన జీవితంలో పనిచేయకుండా స్విచ్ ఆఫ్ చేసుకుంటా ఉంటాం. దేవుని యొక్క అధికారం మన జీవితంలో లేకుండా అంతవరకు షట్టర్ క్లోజ్ చేసుకునేటువంటి వారుగా ఉంటాం. ఇది తిరుగుబాటు అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. చూడండి, చర్చికి వస్తానే ఉంటాం, విశ్వాసులుగా పిలువబడి వస్తానే ఉంటాం, కానీ దేవుని యొక్క అధికారానికి ఎక్కడ కూడా మనము లోబడినటువంటి వారుగా ఉన్నాం. దేవుని యొక్క అధికారానికి లోబడం. చర్చికి వస్తాం, అన్ని పాటలు పాడతాం, వాక్యాలు చెప్తాం, అన్నీ చేస్తాం ప్రతి ఆదివారం కూడా, కానీ హృదయంలో దేవునికి లోబడకుండా, ఆయన కమాండ్స్కి లోబడకుండా, ఆయన చెప్పింది చేయకుండా అవిధేయత ప్రదర్శిస్తూ రోజు ఆ విధంగానే గడుపుతూ ఉంటామనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. చూడండి, మన జీవితాల్లో అవిధేయత ఒకసారి ప్రారంభమైతే అది ఎంత దూరమైన తీసుకెళ్తుంది, ఎంత లోతుల్లోకి తీసుకెళ్తుంది, దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి ఆ దౌర్భాగ్యమైన స్థితిలోకి కూడా తీసుకువెళుతుంది అనే విషయాన్ని తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, ఒక రకమైనటువంటి ఒక కోణంలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఈయన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ ఆ డౌన్ఫాల్ ఎలా ఉందో ఒకసారి చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి, మొట్టమొదటగా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకి వెళ్ళకుండా, తర్షీషు వాడలు ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పేకి వెళ్ళాడు. ఎప్పే కూడా ఇజ్రాయెల్ దేశానికి డౌన్లో ఉంటుంది. అంటే ఆయన డౌన్కి వెళ్తా ఉన్నాడు, దిగువకి వెళ్తా ఉన్నాడు. అవిధేయత ప్రారంభమైంది, దిగువకి వెళ్తా ఉన్నాడు. తర్వాత ఆయన ఏం చేశాడు? ఓడ ఎక్కాడు. ఓడలోకి ఎక్కడికి వెళ్ళాడు? చూడండి, దిగువకి వెళ్ళాడు. ఓడలోకి కూడా ఎక్కడికి వెళ్ళాడు? మరి ఆయన కింద ఓడ దిగువలోకి వెళ్ళాడు. తర్వాత ఆయన నిద్రలోకి వెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు?
తర్వాత నిద్రలోకి వెళ్ళాడు. ఆత్మీయ భయం ఏమీ లేదు, దేవుని సన్నిధి నుంచి పారిపోయాను టెన్షన్ ఏమీ లేదు, ఏ ఆలోచన ఏమీ లేదు. అమ్మాయ దేవుని సన్నిధి నుంచి నేను పారిపోయానని హ్యాపీగా. కొందరికైతే దేవుని యొక్క సన్నిధి నుంచి పారిపోయినప్పుడు లేదా దేవుని నుంచి దూరంగా అవుతున్నప్పుడు హృదయంలో టెన్షన్ ఉంటుంది, మనస్సాక్షి గర్దిస్తూ ఉంటుంది. దీనికి గర్దింపు ఏమి లేదు. ఆత్మీయంగా ఈయన ఏం ఆందోళన చెందట్లేదు, ప్రశాంతంగా నిద్రపో. అందుకే నాయకుడు ఏమన్నాడంటే ఓయి నిద్రపోతా అని చెప్పేసి పేరు పెట్టల్లా, ఈయన నిద్రపోతా అని పేరు పెట్టి పిలుస్తున్నారంటే ఎంత అలజడిలో కూడా ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడంటే చూడండి ఎంత ఆత్మీయమైనటువంటి ఒక స్పిరిచువల్ డిజాస్టర్లోకి ఆయన వెళుతున్నాడో. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? చివరగా సముద్రం లోతులోకి వెళ్ళాడు. చివరికి మత్స్యము లోతుల్లోకి, కడుపు లోతుల్లోకి ఆయన వెళ్ళిపోయాడు. అవిధేయత అంచెలంచెలకు ఎలా డౌన్ అవుతూ ఉంది. ఎప్పేకి వెళ్ళాడు, దిగువకి వెళ్ళాడు, దిగువ నుంచి ఓడ దిగువకి వెళ్ళాడు, ఓడ దిగువ నుంచి సముద్రంలోకి వెళ్ళాడు, సముద్రంలో ఉన్నటువంటి చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. కాబట్టి మన జీవితంలో ఒకసారి అవిధేయత చోటు చేసుకొని దాన్ని కొనసాగించడానికి ఇష్టపడితే అది ఎంత దూరమైన నేను తీసుకువెళ్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆయన దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడానికి కూడా వెల చెల్లించినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి దేవుని నుండి దూరంగా వెళ్ళడానికి ఆయన ఏం చేశాడు? ప్రయాణమునకు ఒక ఓడను చూచి ప్రయాణము కేవు ఇచ్చి, ఇక్కడ కేవు అనే వెల చెల్లించాడు అనమాట. ప్రయాణం కాల్సిన డబ్బంతా కూడా ఆయన టికెట్ రూపంలో కొన్నాడు, టికెట్ కొన్నాడు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడానికి కూడా వెల చెల్లించడానికి కూడా ఇష్టపడేటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకి యోనా కనిపిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఈ మార్గంలో వెళితే నష్టం వస్తుంది అన్నా కానీ ఆ మార్గంలో వెళ్ళి ఎంతైనా పోగొట్టుకుంటాం, కానీ ఆ మార్గం వెళ్ళడానికే ఇష్టపడతా ఉంటాం. వెల చెల్లించడానికైనా మనం ఇష్టపడేటువంటి వారుగా ఉంటాం, కానీ ఆ మార్గాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క మార్గంలోకి వచ్చేటువంటి వారుగా మనము ఉండము. తర్వాత చూడండి, ఈ యొక్క అవిధేయత నీతోటే పోదు, యోనాతోనే పోలా. ఈ యొక్క అవిధేయత ఏం జరిగిందంటే ఓడలో ఉన్న వారందరినీ కూడా గందరగోళం చేసింది. మరి ఓడలో సరుకులన్నీ కూడా సముద్ర పాలు చేసింది. కాబట్టి నువ్వు దేవునికి వ్యతిరేకంగా అవిధేయతగా నువ్వు ఉంటే ఇది నా వరకు అనుకోవద్దు, అది నీ కుటుంబం మీద, సంఘం మీద, నీ పిల్లల మీద, ఇతర విశ్వాసుల మీద కూడా ప్రభావం చెందుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. నీ అవిధేయత నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద, సంఘం మీద, ఇతర విశ్వాసుల మీద, బయట వారి మీద కూడా ప్రభావం చూపుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి తిరుగుబాటు అనేది అంత నిన్ను ఏదో ఊరిక ఉండనివ్వదు, అది భయంకరంగా నిన్ను నాశనానికి నడిపిస్తుంది అనే విషయాన్ని అర్థము చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధి నుండి పారిపోవాలనుకున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క ప్రేమను బట్టి ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క బాధ్యతలోంచి నాకొద్దు, నేను చేయను అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా దేవుడు సహించి ఓర్చుకున్నాడు. తిరిగి ఆయనకు బుద్ధి వచ్చేంత వరకు కూడా దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. మరి దేవుడి మీద తిరుగుబాటు చేసేటువంటి వారిని దేవుడు ఏం చేయాలి? తిరిగి ఆయన దగ్గరికి వచ్చేటట్లుగా ప్రయత్నాలు చేయాలి. ఆయన కొట్టగలడు, చంపేయగలడు, నశించేటట్టు చేయగలడు. అయినప్పటికీ కూడా ఆయన ప్రేమించి తిరిగి తన దగ్గరకు వచ్చేంత వరకు కూడా, ఆ తిరుగుబాటులో నుంచి విధేయతకు వచ్చేంత వరకు కూడా పాఠాలు నేర్పిస్తూనే ఉన్నాడు. మరి మన ఆత్మీయ జీవితంలో కూడా మనం తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పుడు ఆ తిరుగుబాటులో నుంచి నువ్వు సావధానం వచ్చేంత వరకు కూడా దేవుడు నీకు పాఠాలు నేర్పిస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుడు నేర్పిస్తాడు కాబట్టి నేను కాముగా ఉంటాను అనేటువంటిది కాదు, కానీ ఆ స్థితిలోకి వెళ్లకుండానే మనం ఉండేటువంటి వారుగా ఉందాం. మరి ఈ యొక్క సమయంలో మరి యోనా యొక్క జీవితాన్ని చూసినప్పుడు, మరి నినివే పట్టణస్థుల జీవితాన్ని చూసినప్పుడు, మరి దేవుడు తన ఉగ్రతను చూపించగలడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి నినివే పట్టణం ఒక దోషము మరి దేవుని దృష్టికి బహు ఘోరంగా అనిపిస్తూ ఉంది, ఆయన దృష్టికి వస్తూ ఉంది. మరి ఆయన వారిని శిక్షించగలడు. మరి వాళ్ళు భయంకర దుర్మార్గులుగా ఉన్నారు. అయితే ఈ యొక్క అధ్యాయాలన్నీ చదువుతున్నప్పుడు వారు మారు మనసు పొందినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు దేవుడు కనికరించాడు. మరి ఒకవేళ నీ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా భయంకరమైన పాప స్థితిలో నువ్వు ఉంటే,
దుర్మార్గంగా ఉంటే, దేవుడు చూడలేదని నువ్వు అనుకుంటే దేవుడు చూస్తూ ఉంటాడు. నీ దుర్మార్గానికి, నీ పాపానికి ఒకరోజు పులి స్టాపు పెడతాడు. అది నరకంలోనైనా పెడతాడు, లేకపోతే ఈ భూమి మీద ఉండగానైనా పెడతాడు. కాబట్టి ఆ స్థితిలోకి వెళ్ళకముందే దేవుని దగ్గరకు వచ్చి నీ పాపములు ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమించేటువంటి వాడుగా ఉంటాడు. తర్వాత నువ్వు విశ్వాసిగా ఉండి మరి యోనా లాంటి మనసు కలిగి ఉన్నట్లయితే నీకు ఆదర్శం యోనా కాదు, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు. యోనా దేవుని యొక్క చిత్తం చేయలేకపోయాడు, ప్రభు అని యేసుక్రీస్తు వారు దేవుని చిత్తం చేయడానికి వచ్చాడు. యోనా అవిధేయత చూపించాడు, ప్రభు అని యేసుక్రీస్తు వారు విధేయత చూపించాడు. సిలువ మరణము వరకు కూడా ఆయన విధేయత చూపించాడు, తండ్రికి లోబడ్డాడు. కాబట్టి నీ మాదిరి క్రీస్తు. ప్రభువా, నేను కూడా లోబట్టడానికి, విధేయత చూపించడానికి, తిరుగుబాటు లేనటువంటి మనసు కలిగి ఉండడానికి సహాయాన్ని దయచే ప్రభువా అని ప్రభువుని అడగాలి. చాలాసార్లు మీరు ప్రభు హృదయానికి గాయపరిచి ఉంటారు. మనందరం కూడా చాలాసార్లు అవిధేయతోటి ప్రభు యొక్క హృదయాన్ని గాయపరిచి ఉంటాం. లేతే విశ్వాసి కూడా అవిశ్వాసిగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు. అయితే ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తాడంటే, నీవు విశ్వాసివి, నీ ఉనికి క్రీస్తులో ఉంది, క్రీస్తుని బట్టి నువ్వు ప్రవర్తించు, తిరుగుబాటు చేయనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి మనం ఉప్పొంగాల్సిన విషయం ఏంటంటే, మనం క్రీస్తు యొక్క ఔన్నత్యంలో మనం రూపించబడ్డాం, క్రీస్తు యొక్క ఔన్నత్యంలో మనం ఉన్నాం, క్రీస్తుని పోలి నడుచుకునేటువంటి వారుగా మనం ఉన్నాం. క్రీస్తు మనల్ని పిలిచాడు రక్షణలో, ఆ రక్షణ కొనసాగించేటువంటి వాడు ఆయనే. ఆయన ప్రేమ నుండి మనం ఎప్పటికి కూడా వెళ్ళిపోకూడదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత దేవుడిచ్చిన బాధ్యత నెరవేర్చాలి. మూడవది, దేవుని మీద తిరుగుబాటు లేకుండా జీవించేటువంటి వారుగా ఉండాలి. దేవుడి మాట మనకి దీవించును గాక. ఆమేన్.